ఈరోజు రమ్యశ్రీ గారి ఇంట్లో లివర్ ఫ్రై అండ్ క్రాబ్స్ ఫ్రై, రెండు ఫ్రైలే. సో క్రాబ్స్ ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. సో టుడే మై స్పెషల్. కరోనాతో ఏమిటంటే ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో ఇవి క్రాబ్స్, ఇది లివరు. ఇది ఫస్ట్ లివరు చూపిస్తాను. సో 1 సెకండ్. ఎస్, ఫస్ట్ లివర్ వేసుకుంటాను. ఇప్పుడు ఇది అంటే ఫస్ట్ ఇది వేస్తే మనకి పేలుతుంది కాబట్టి లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఇది ఎప్పుడో ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోతే దీని మొత్తం విటమిన్స్ కానీ దీనిలో ఉన్నవన్నీ పోతాయి. బట్ అందుకోసం ఏంటంటే మనం తర్వాత వేసుకుంది చూడండి, చాలా ఎక్కువ వాడాను కరివేపాకు. సో ఇది తర్వాత గ్రీన్ చిల్లీ తర్వాత వేస్తాను. యా వీటికి కర్ర మాత్రమే వాడాలి. కొంచెం ఎస్, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో లివరు. ఫస్ట్ ఇది క్లోజ్ చేద్దాము. ఇప్పుడు క్రాబ్స్ చేస్తాను. యా, మీకు ఇంకోటి చెప్పాలి. ఇది చూసారు కదా, ఇది సో యాక్చువల్లీ కాలుతుంది. ఎస్, ఇది చూడండి ఎలా టమాటా ఎలా బాయిల్ అవుతుందో. ఇది ఆనియన్, ఇది సో ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి. దీనికి ఏంటంటే ఒక 6-7 టమాటా వేసుకొని, ఒక ఇంత ఆనియన్ వేసుకొని, ఒక దాల్చిని చెక్క. అంటే డైలీ మీకు తెలుసు, అందరూ చెప్తూ ఉన్నారు ఏదో ఒక సూపు, ఈవినింగ్ ఏదైనా సూప్ తాగుతూ ఉండాలి, తాగితే మనకి ఈ కరోనా అంటే వేడివేడిగా సూప్ తాగితే అనేది. డైలీ ఏమిటంటే ఇప్పుడు ఈరోజు టమాటా చేసుకున్నాను. టమాటా ఎలా అంటే టమాటా అండ్ ఆనియన్ అండ్ దాల్చిని మనకి ఎంత సూప్ పడుతుందో అంత వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. దానిపైన టమాటా పైన తొక్క తీసేసేయాలి. తీసిన తర్వాత దాన్ని కొంచెం చల్లారిన తర్వాత వాటర్ కాకుండా ఓన్లీ ఆనియన్, దాల్చిన చెక్క, టమాటా గ్రైండ్లో వేసుకొని చాలా అంటే ఎలా అంటే జ్యూసీగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇదే వాటర్లో అది వేసుకొని బాగా బాయిల్ చేసుకొని తాగే ముందు పెప్పరు అండ్ అంటే బౌల్స్లో సర్వ్ చేసుకొని పెప్పరు అండ్ ఉడికిపోయింది. సో పెప్పర్ అండ్ సాల్టు అండ్ లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని చక్కగా కొత్తిమీర కూడా కొంచెం చిన్నగా తరుముకొని దాన్ని సర్వ్ చేసుకొని వేడివేడిగా తాగితే చాలా మంచిది. అలాగే పాలకూర కూడా, పాలకూర సూప్ 1 డే. పాలకూర సూప్ ఏంటంటే పాలకూర సేమ్ ఆనియను, సో దాల్చిని చెక్క ఈజ్ మస్ట్ అనమాట. సో అందుకే అది పాలకూర అలా చేస్తాము. అలాగే ఒక్కొక్క రోజు చికెన్ బోన్లెస్ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి కుక్కర్లో పెట్టి చిన్న కుక్కర్లో పెట్టుకొని దాన్ని బాగా
ఏమిటి టమాటా అండ్ బెండకాయలు ఉంటే బెండకాయలు, టమాటా, బెండకాయలు అండ్ అల్లము, ఏమిటది వెల్లుల్లిపాయ బాగా చిదకొట్టి అన్నీ అందులో వేసేసి కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టేసి ఒక 7-8 విజిల్స్ ఉంచితే అది చాలా స్మూత్గా తయారవుతుంది. అదే అలాగే సేమ్ లైక్ పెప్పరు అండ్ సాల్ట్ అండ్ లెమన్ డ్రాప్స్. లెమన్ ఈజ్ ది మస్ట్ కరోనా అనమాట, ఎందుకంటే సి విటమిన్ దొరుకుతుంది కాబట్టి. బట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీరు చూడండి, హోటల్స్లో సూప్ పెడితే లెమన్ పీసెస్ పెడతారు, కొన్ని సాసెస్ పెడతారు. బట్ అది ఇదైతే మీరు కంపల్సరీగా చేయండి. సారీ, కొంచెం ఇది ఆన్ చేద్దాము. చూడండి, మీతో మాట్లాడుకుంటూ నేను ఇది ఇలా చేసేసాను. 1 సెకండ్. సూప్ గురించి చెప్పాను కదా, చికెన్ సూప్ చెప్పాను, టమాటో సూప్ చెప్పాను, పాలకూర చెప్పాను, పాలకూర సూప్ కూడా. సో ఇలా మనం ఏంటంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మన ఇంటి ముందుకే ఇప్పుడు ఆకుకూరలు కానీ ఇవన్నీ వస్తున్నారు. మనం ఎక్కడో బయటికి వెళ్ళి ఇది చేసే కంటే సో మనం ఇంట్లోనే అన్నీ చేసుకుంటే బాగుంటుంది. సో దయచేసి బయటికి ఎక్కువ వెళ్ళొద్దు. క్యాప్ కూడా 1 సెకండ్. చూసారు కదా, ఇక ఈ క్రాప్స్ కూడా ఆయిల్లో వేసేసాను. ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి వచ్చి ఇప్పుడు చూడండి కరివేపాకు వేస్తున్నాము. సో మరి కొంచెం పడుతుంది కరివేపాకు, తీసుకుంటాను. చూసారు కదా, చాలా ఎక్కువ కరివేపాకు ఎక్కువ వేస్తే ఇది పడేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో అలా ఫ్రై అయిపోతుంది. సో అది చాలా బాగుంటుంది. ఇది అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇది కూడా రెడీ అయిపోతుంది. దీన్ని వాటర్ వేయలేదు, చూడండి ఎలా వాటర్ వచ్చింది. వాటర్లోనే ఇది బాయిల్ అయిపోతూ ఉంటుంది. సారీ, కొంచెం మంట పెంచుకున్నాను, తొందరగా అవ్వాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉంటే మన లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో హెల్తీ ఫుడ్ అంటే మన లైఫ్ ఎంత బిజీ ఉన్నా దయచేసి అవుట్ సైడ్ ఫుడ్ని ఎవరు ప్రిఫర్ చేయకూడదని అనుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయ్ అయ్యి ఉండొచ్చు, చాలా బిజీ ఉండొచ్చు సో లైఫ్లో, కానీ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడము నేర్చుకోవాలి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ. సో ఇప్పుడు చాలా ఫాస్ట్ కల్చరు, అంటే ఒక హస్బెండ్ అంటే రెస్పెక్ట్ లేదు, అలాగే కిడ్స్ అంటే రెస్పెక్ట్ లేదు, ఓకే వాళ్ళని ఎక్కడో వేసాం చదువుకుంటున్నారు. సో ఇలా ఏదేదో ఇలా చేసేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకొని మ్యారేజ్ అయినా విత్ 1 year 3 months లేదా 4 months లేకపోతే ఇలా వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు. అంటే ఒక డైవర్స్ తీసుకోవడం కానీ సో ఇలా చేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్తున్నాను, సినిమా యాక్టర్లు చాలా పాస్ట్ అనే కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ మీరు అనుకున్నంత ఫాస్ట్ కల్చరు ఇండస్ట్రీలో ఉండదు. ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ మీ, నేననే కాదు, ప్రతి ఒక్కరు ఏమిటంటే అంటే బయట కూడా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా కేర్ఫుల్గా ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి ఫ్యామిలీ కోసము, దాని తర్వాతే ఒకే ఎవరో ప్రొఫెషన్ని లవ్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది, ఎన్నో మిలియన్స్ పీపుల్ ఉన్నారు. బట్ ఒక్కటండి నేను చెప్పేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా గురించి మీకు తెలుసు, స్టార్టింగ్లో ఇస్ నథింగ్. ఇప్పుడైతే మీరు జస్ట్ బయటికి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత మన లైఫ్ ఏమైపోతుందో కూడా అంత భయంకరంగా ఉంది. ఇది ఇంకా ముందు చాలా ఎక్కువైపోతుంది. దిస్ ఈజ్ ట్రూ.
ఇదైతే నిజము. బట్ అందువల్ల ఏమిటంటే ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్గా, మీరు కేర్లెస్గా ఉండడం వల్ల పక్క ఫ్యామిలీని కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందువల్ల ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉంటూ పక్క వాళ్ళ లైఫ్ని కూడా దయచేసి సేవ్ చేయండి. ఇదే నా రిక్వెస్ట్. యా ఓకే, ఇది ఇంకా అవుతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా చాలా ఎక్కువ తినమంటున్నారు. ఇవన్నీ యాంటీబయాటిక్ అన్నమాట. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు లైట్గా సాల్ట్ వేద్దాము, లేకపోతే చప్పగా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం చూసారు కదా, కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా వాటికి వెళ్ళాలి కాబట్టి మరీ ఫ్రై అవ్వకముందే ఇవన్నీ వేసుకోవాలి. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు చూసారుగా హాఫ్ స్పూను ధనియా పొడి, ఇది చిన్న స్పూను దీనితో జీరా పొడి, చాలా లిటిల్ బిట్ మిరియాల పొడి, ఇది ఇప్పుడు ఇది చూసారు కదా చిన్నగా తరుముకున్న గ్రీన్ చిల్లీ అన్నమాట. ఇవన్నీ వేస్తాను కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చాలా కొంచెము ఇది పుదీనా. లాస్ట్ టైం చెప్పండి మీకు, మసాలా పొడి నేను తయారు చేసి పెట్టుకుంటాను. సో లవంగ, యాలక, ధనియా అండ్ మిరియాలు అండ్ ఆవాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ ఫ్రై చేసి పొడి చేసి కొంచెం ఉప్పు కూడా వేస్తాను పాడైపోకుండా. చూడండి ఎంత లిటిల్ బిట్ మసాలా అనేది జీరో అనమాట, అంత చాలా తక్కువ వేస్తాను అనమాట. ఇప్పుడు ఇదంతా దీని ఫ్లేవరు వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు మరి కొంచెం చూసారు కదా ఎంత స్వెట్ వస్తుందో. ఇవి చూడండి ఎంత పింకిష్లో వచ్చాయో క్రాప్స్. చాలా ఇది వాటర్ అనమాట. ఇదిగో వాటర్ చూసారు కదా, ఆయిల్ వేసాను, ఇదిగో వాటర్ వచ్చింది, ఇదిగో వాటరు. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇవి ఫ్రై అవుతాయి, అప్పుడు అన్నీ వేసుకోవాలి. అంటే క్రాబ్ని చాలా కేర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చాలా మందికి వండడం రాదు ఇది, బట్ నేను చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను నేను. సూపర్ ఫ్రై అవుతున్నాయి. దూరం నన్ను
సో ఇది ఫినిష్ అయిపోయింది. లివర్ ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది స్టాప్ చేసేసుకుంటాను. చూసారు కదా, చూడండి ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. ఆయిల్ ఇలా వచ్చింది. ఇది అది రైస్ కూడా అంటే ఓన్లీ సండే మాత్రమే రైస్ టచ్ చేస్తాం. ఎందుకంటే ఇంత మంచి బ్యూటిఫుల్ కర్రీస్ ఉన్నాయి కదా, వాటితో రైస్ని ఎంజాయ్ చేస్తాం. ఎంత లేదన్నా తెలుగింటి ఆడపడుచుని, అలాగే మన ఆంధ్ర అమ్మాయిని, అంటే ఆంధ్ర అని కాదు కానీ నాది ఆంధ్ర, నా పుట్టిల్లు అయితే నా అత్తరిల్లు తెలంగాణ. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మేము రైస్ ప్రిఫర్ చేస్తాము ఓన్లీ సండే. దాని నెక్స్ట్ డేస్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రైస్ వచ్చింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దాం ఎందుకంటే బాగా సౌండ్ ఉంది. ఇది చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంత సైజు 4 ఆనియన్స్ ప్యూరీ అనమాట. ఇది కూడా సేమ్ లైక్ అల్లము అండ్ వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయలు, రెడ్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి సో ఇవి కచ్చాగా ఆడుకోవాలి. చూసారు కదా, ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్ పెట్టుకున్నాను కదా, చాలామంది అనుకుంటారు అంటే చాలా నేను కుకింగ్స్ కరోనా వచ్చిన తర్వాత మనకి నేను చాలా వంటలు మీకు పరిచయం చేశాను. చాలా పికిల్స్ కానీ లేకపోతే రకరకాల నాన్ వెజెస్ కానీ చికెన్, మటన్ గోంగూర సంథింగ్ అలా పరిచయం చేశాను. మీరు అనుకోవచ్చు రమేశ్వరి గారు వచ్చి ఎప్పుడు చూసినా ఏంటంటే తలలా పైకి పెట్టేసుకుంటారు అనేసి. బట్ ఎందుకంటే కిచెన్లోని కదా కుకింగ్ చేస్తున్నాము. సినిమాల్లో కూడా డెకరేషన్ చేసుకొని ఇంట్లో కూడా డెకరేషన్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. అయినా కుకింగ్ చేస్తున్నప్పుడు హెయిర్ అది వీటిల్లో పడితే బాగోదు. సో అందుకోసమని ఎప్పుడు చూసినా ఇలా హెయిర్ని ఏంటంటే ఇలా పైకి పెట్టేసుకుంటూ ఉంటాను. సో అంటే ఏది పరిచయం చేసినా రమేశ్వరి గారు ఏంటి హెయిర్ అంతా ఇలా పైకి పెట్టుకుంటారు అని అనుకోవద్దు. సో ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి. సో రైస్ అయిపోయింది అండ్ మన ఏమిటి లివర్, గోట్ లివర్ ఇది అనమాట ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇది నేను చెప్తాను. చూసారు కదా, ఆనియన్ ముద్ద ఆల్మోస్ట్ ఒక పెద్ద బౌల్కి వేసాను. ఇదంతా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇదంతా కొంచెం ఆయిలిష్ వచ్చింది కదా, ఇదిగో చూడండి ఆయిల్ బ్లాకిష్ వచ్చింది, ఆయిలిష్ వచ్చింది. ఇప్పుడు కారం, వన్ అండ్ హాఫ్ వేసాను దీంతో. ఇది మా ఇంట్లో పట్టుకున్న కారం. ఇది అంతా పసుపు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటుంది. టూ స్పూన్స్ వేసాను.
కొంచెమే కారం సరిపోవచ్చు. ఇంకో 2 స్పూన్స్ తీసుకుందాము. ఎక్కువ ఉన్నాయి కదా క్రాప్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది 6 టమాటా. ఇప్పుడు కారం వేసి అంత ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఎప్పుడో రేర్గా అంటే క్రాప్స్ అనేది మంచి క్రాప్ వచ్చినప్పుడే ఒక కేజీకి ఒక 3.5 అంటే 3.5 అప్పుడు బాగా దానిలో గుజ్జుంటుంది. మనకి ప్రాన్స్ అయితే ఫ్యాట్ ఉంటాయి, ఇది ఫ్యాట్ ఉండదు. ప్రాన్స్ అయితే కొంచెం చప్పగా ఉంటాయి, బట్ ఇది చాలా స్వీట్ ఉంటుంది. చాలా టైం తీసుకుంటున్నాను, డోంట్ మైండ్. ఎందుకంటే మరి ఇది మీకు చెప్పాలి కదా, చూపించాలి కదా. ఇప్పుడు ఒక 1.5 గ్లాసు వాటర్ పోసుకుందాము. చూసారు కదా ఇలా టమాటా వేసాను, 1.5 గ్లాస్ వాటర్ వేసాను. అంటే ఇవి బాగా ములగాలి. ఇది అయ్యేసరికి ఒక 5 మినిట్స్లో, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఒక గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసాను కదా, మొత్తం ఇవన్నీ మునిగిపోయేలాగా. సో ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో కొంచెము ఇప్పుడు మసాలా పొడి వేసుకుంటాను. దీనికి చిన్న స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, ఆకుకూరలు అంటే ఇవి కొత్తిమీర కానీ ధనియా అనమాట, ఇది పుదీనా. ఏదైనా సరే ఎక్కువ వాడతాను అనమాట వంటలోని. సో పుదీనా వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మసాలా పొడి వేసాను కదా, అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ డ్రెస్ వేసుకున్నాను కదా, సో దీంతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ చాలా కేర్ఫుల్గానే చేస్తున్నాను. అన్నీ సరిపోయి. చూడండి మొత్తం ఫినిష్ అయిపోయింది. క్రాబ్ ఫ్రై ఎంత చూడండి ఎలా ఎలా ఆయిల్ పైకి వచ్చింది అనేది మీరు చూడండి. అంత వాటర్ వేసాను, మొత్తం డ్రై అయిపోయింది. అంటే ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే కొంచెం శ్రమతో కూడిన పని. సో ఇది ఒకసారి చూడండి. అన్నీ వేసేసాడు, కొత్తిమీర, పుదీనా, మసాలా పొడి అంతా. కొంచెం అంటే లైట్గా గ్రేవీలాగా ఉన్నప్పుడు అవి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్తుంది. కాబట్టి చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో ఒకసారి చూడండి.
ఎస్, డ్రై అయిపోయింది, మొత్తం అంతా డ్రై అయిపోయింది. ఇందులో కొంచెము, చాలా కొంచెము గ్రేవీ కలుపుకొని లెమన్ పిండుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది ఇది. సో అంటే ఎక్కువ గ్రేవీ లాగా క్రాబ్ ఉంటే బాగోదు అసలు. బాగా డ్రై అంటే బాగా అంటే డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, అది కొంచెం ఎల్లోయిష్ ఉండేది, అలా అలా బ్లాకిష్ వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ ప్రూవ్ టు కమ్. చూడండి, ఇగో అస్సలు కొంచెం కూడా లేదు, వాటర్ అనేది లేదు, బాగా ఫ్రై అయిపోయింది. ఇంక స్టాప్ చేసేస్తాను. మీకు క్రాబ్ కర్రీ పరిచయం చేసింది రమ్యశ్రీ గారు. బట్ ఫైనల్గా నా మాట ఏమిటంటే, సారీ, ఇది స్టాప్ చేశాను స్టవ్. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి అందరికీ నా తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఆంధ్ర రాష్ట్రమా లేకపోతే మన దేశ ప్రజలకి, ఎందుకంటే మన ఇండియన్ ప్రజలందరూ నాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు నా ఫేస్బుక్ కానీ, సో ట్విట్టరా లేకపోతే ఇన్స్టాగ్రామా, ఇలాగా గుడ్ ఫ్యాన్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, బట్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మై పర్సనల్ రిక్వెస్ట్ ఇది, దయచేసి ఎవరు ఈ కరోనా అనేది స్టార్టింగ్లో అందరూ హ్యాండ్స్ కట్టుకొని తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు చాలా విజృంభించింది, అందరూ చెప్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా డిసెంబరు అండ్ జాన్ వచ్చేంత వరకు ఇంకా 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 అప్పుకెళ్తుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి అనేది. సో WHO అంటే మీకు తెలుసు కదా, సో అది మన ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషను. బట్ అది మీరు తెలుసుకొని దయచేసి బయటికి వెళ్ళకండి, ఇంకొకరికి కరోనా అంటించకండి. మీకు ఒకవేళ ఉన్నా నో ప్రాబ్లం, దీని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సో లైక్ ఫేవర్, అంటే మనం కృషి చేస్తే దేన్నైనా సాధించవచ్చు అనేది. ప్రపంచాన్ని సృష్టించిందే మనిషి, దాన్ని క్రియేట్ చేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నదే మనిషి. అందువల్ల దీన్ని ఇట్స్ నథింగ్. సో మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనం దీన్ని ఎదుర్కోగలము అనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. దయచేసి మనం కరోనాని మన ఇండియా నుంచే తరిమికొడదాము. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.